నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. ఇప్పుడు నేను నాగదోష పరిహారాల్లో చాలా ముఖ్యమైన నాగదోష పరిహారాన్ని గురించి వివరించబోతున్నాను. అదేమిటంటే గాయత్రి మంత్రం. మనలో గాయత్రి మంత్రం తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మనం ఇప్పుడు ఒక్కసారి ఆ గాయత్రి మాతని ప్రార్థిద్దాం. ఆ గాయత్రి మాత మంత్ర జపం చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఒక లఘు అనుష్ఠానం అంటే 1,25,000 సార్లు జపించి గాయత్రి యజ్ఞాన్ని చేస్తారో వాళ్ళకి ఎంతటి తీవ్రమైన నాగదోషమైనా, ఎంతటి కరుడుగడిన నాగదోషమైనా ఖచ్చితంగా పోయి తీరుతుంది. నాగదోషమే కాదండి, ఎటువంటి దుష్కర్మనైనా మీరు కరిగించుకోవాలంటే గాయత్రి మంత్రాన్ని జపించి గాయత్రి యజ్ఞం చేయడం వలన మీకు అది కరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు గాయత్రి మంత్రం జపించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ గాయత్రి మంత్రం జపించే ముందు మనము గాయత్రి మంత్రాన్ని ఎందుకు జపిస్తున్నామో సంకల్పం తీసుకోవాలి. కాబట్టి గాయత్రి మంత్ర జపానికి సంకల్పం సరైన రోజు ఏమిటంటే పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు సాయంత్రము సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండే సాయం సంధ్య వేళలో మనము సంకల్పాన్ని తీసుకోవాలి. మీరు ఒక వాటర్ బాటిల్లో నీటిని తీసుకొని గంగామాతని 3 సార్లు పిలిచి, అంటే గంగామాత ఆవాహయామి అని మీరు 3 సార్లు పిలిచి ఆ వాటర్ బాటిల్ మూత తీసి ఆ వాటర్ బాటిల్లో ఉండే నీటిని శుభ్రపరచమని ఆమెని మీరు రిక్వెస్ట్ చేయాలి. దీనికి ఒక 5-10 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత మీరు సూర్యచంద్రుల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, నేను గాయత్రి మంత్ర జపం ద్వారా వచ్చే శక్తిని నా నాగదోష నివారణకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని గాయత్రి మాతను మీరు వేడుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు గాయత్రి మంత్ర జపం ద్వారా వచ్చే శక్తిని ఆ వాటర్ బాటిల్లో ఉండే నీటిలో నిక్షిప్తం చేయమని గంగామాతని మీరు అభ్యర్థించాలి. ఆ తర్వాత ప్రతిరోజు ఈ మీరు గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు పూజా గదిలో మీరు ఈ వాటర్ బాటిల్ పెట్టుకొని ఈ వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి తర్వాత గాయత్రి మంత్ర జపం ప్రారంభించాలి. తర్వాత గాయత్రి మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ వాటర్ బాటిల్ మూత మీరు మళ్ళీ క్లోజ్ చేయాలి. ఈ విధంగా ఈ వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో వేరే దేనికి ఉపయోగించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటర్ బాటిల్ కింద పడకూడదు. ఇది ఒక ప్రధాన నియమం. ఆ తర్వాత మీరు పౌర్ణమి మరుసటి రోజు నుంచి మీరు గాయత్రి మంత్ర జపాన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు నేను మీకు గాయత్రి మంత్ర జపం చేయడానికి విధి విధానాల్ని వివరిస్తాను. విధి విధానాలు అంటే ఏం లేదండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద ఫస్ట్ రూల్, గాయత్రి మంత్రం జపించేటప్పుడు మీరు సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల జపాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయానికి తరువాత కానీ మీరు గాయత్రి మంత్ర జపం చేయకూడదు. రెండవ నియమం, ప్రతిరోజు మీరు గాయత్రి మంత్ర జపం ఒకే సమయంలో ఆచరించాలి. మూడవ నియమం, మీరు గాయత్రి మంత్రం జపించే రోజుల్లో ఒక్క పూట భోజనం చేయాలి. మిగిలిన 2 పూటల మీరు ఫ్రూట్స్ కానీ, అంటే పండ్లు, పచ్చి కూరగాయలు అలాంటివి తినొచ్చు, అంటే కుక్కుడు ఫుడ్ తినకూడదు అన్నమాట. నాలుగవ నియమం, మీరు మాంసాహారాన్ని మానివేయాలి. ఐదవ నియమం, ఉల్లి వెల్లుల్లి అంటే ఆనియన్ గార్లిక్ని మానివేయాలి. ఆరవ నియమం, మీరు గాయత్రి మంత్రం జపించే రోజుల్లో ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళి మాంసం కొట్టు కానీ లేదా హింసను కానీ చూశారంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం ఆచరించి ఆ తర్వాత మాత్రమే గాయత్రి మంత్ర జపం చేయాలి. ప్రతిరోజు 7వ నియమం, ప్రతిరోజు మీరు
టీవీలు సినిమాలు ఇలాంటివి చూడకూడదు. ఎందుకంటే టీవీల్లో సినిమాల్లో హింస ఉండే అవకాశం ఉంది. కానీ మీరు భక్తికి సంబంధించినవి ఏవైనా చూడవచ్చు. 8వ నియమం, మీరు మానసికంగా శారీరకంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 9వ నియమం, మీరు భూశయనం చేయాలి, అంటే క్రింద పడుకోవాలి, చాప మీద పడుకోవాలి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు లేదా రోగులు కింద పడుకోకపోయినా పర్వాలేదు. 10వ నియమం, మీరు గాయత్రి మంత్ర జపం చేసే రోజుల్లో ఎవరిని దూషించకూడదు. ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని 1,25,000 సార్లు, అంటే 1,250 మాలలు, అంటే ఒక్కొక్క మాలకి 108 మంత్రాలు ఉంటాయన్నమాట. 108 సార్లు మీరు మంత్ర జపం చేయాలి. దీంట్లో మీరు కేవలం 100 మాత్రమే లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మంత్ర జపం చేసేటప్పుడు ఉచ్చారణ లోపం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక 8 మంత్రాల్ని మీరు లెక్క పెట్టుకోకూడదు. ఆ విధంగా మీరు 1,250 మాలలు చేస్తే 1,25,000 అవుతాయి. ఇది ఒక లఘునుష్ఠానం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక లఘునుష్ఠానం పూర్తయిన తర్వాత మీరు గాయత్రి యజ్ఞం చేయాలి. మీరు గాయత్రి యజ్ఞం చేసిన తర్వాత, గాయత్రి యజ్ఞం కంప్లీట్ అయిన తర్వాత మీరు గాయత్రి మంత్ర శక్తిని ఏ వాటర్ బాటిల్లో అయితే మీరు నింపి ఉంచారో ఆ వాటర్ బాటిల్లో ఉండే నీరుని తీసుకొని యజ్ఞ హుండీ దగ్గర మీరు వాటర్ని మీ చేతిలోంచి ధారగా మెల్లగా ఈ విధంగా వదులుతూ, ఏ సంకల్పాన్ని అయితే మీరు మొదటగా పౌర్ణమి రోజు చెప్పారో అదే సంకల్పాన్ని చెబుతూ గాయత్రి మాత్రని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ 3 సార్లు ఈ విధంగా ధారగా నీళ్లు వదలాలి. ఆ విధంగా వాటర్ బాటిల్లో మిగిలిన నీటిని మీరు ఎవరు తొక్కని చోట, అంటే ఏదైనా చెట్టుకు పోయవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు గాయత్రి యజ్ఞం ద్వారా నాగదోషాన్ని పోగొట్టుకోవచ్చు. గాయత్రి యజ్ఞాన్ని మీకు చేయించడానికి చాలామంది గాయత్రి పరివార్ వాళ్ళు ఇండియా మొత్తం ఉన్నారు. వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో గాయత్రి యజ్ఞాన్ని చేయడానికి మీకు సహాయం చేస్తారు. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న గాయత్రి పరివార్ వాళ్ళని సంప్రదించవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో నేను నాగదోష పరిహారాలు, ఇంకా సులభమైన నాగదోష పరిహారాల గురించి వివరించబోతున్నాను. థ్యాంక్ యూ.